అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు 2 రోజుల క్రితం విడుదలయ్యాయి. వేళ్ల మీద లెక్క పెట్టగలిగే ఈ ఉద్యోగాల కోసం వేలాది మంది తమ జీవితాలను పణంగా పెడతారు. కానీ చివరికి కొద్ది మంది మాత్రమే తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అలా తాజాగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 1016 మంది సివిల్స్ కు ఎంపికయ్యారు. ఫస్ట్ ర్యాంక్ నుంచి చివరి ర్యాంకు సాధించిన వ్యక్తి వరకు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ అభినందనలు వెల్లువెత్తాయి. మీడియాలోనూ ఒక్కొక్కరి సక్సెస్ స్టోరీలు హల్చల్ చేశాయి. మనం కూడా విజేతల్లో మనకు తెలిసిన వారెవరైనా ఉన్నారా అని ఆసక్తిగా గమనించే ఉంటాం. దేశవ్యాప్తంగా 2 రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. ఇదంతా ఓకే, కానీ విజయానికి ఒకటి అరమార్కు దూరంలో నిలిచిపోయిన పరాజితుల కథలు అలా చీకట్లో మక్కిపోతాయి. మరి ఆ కథలను వెలుగులోకి ఎవరు తీసుకురావాలి? ఆ కథలే సమాజానికి కావాల్సింది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలిస్తే లక్షలాది మందికి మేలు కదా. అలాంటి ఫెయిల్యూర్ కథే మన కునాల్ ఆర్ విరుల్కర్ స్టోరీ. తన ఫెయిల్యూర్ స్టోరీకి తనే కథకుడిగా మారాడు కునాల్. ట్విట్టర్ వేదికగా తన స్టోరీని సింపుల్గా 5 లైన్లలో చెప్పేశాడు కునాల్. తన నేపథ్యం, తన వ్యక్తిగత వివరాలేవీ ట్వీట్లో చెప్పలేదు. జీవితానికి మరో పేరు సంఘర్షణ అంటూ ట్వీట్ రాసుకొచ్చాడు. 12 అటెంప్ట్లు, 7 మెయిన్స్, 5 ఇంటర్వ్యూలు, కానీ నో సెలక్షన్ అని ట్వీట్ చేశాడు. అంతే, ఈ ట్వీట్ కాస్త వైరల్గా మారింది. లక్షలాది వ్యూస్, వేలాది లైక్స్ వచ్చాయి. చాలా మంది నెటిజన్లు అతని పోరాటంపై ప్రశంసలు కురిపిస్తూనే తమ సందేశాలతో ప్రోత్సాహమిచ్చే ప్రయత్నం చేశారు. ఎన్ని ఓటముల తర్వాత కూడా మళ్లీ ఎలా ప్రయత్నించావు అని ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, కునాల్, నువ్వు నలుగురికి స్ఫూర్తి, నీ ప్రయత్నాన్ని ఆపొద్దంటూ మరికొందరు ప్రోత్సహించారు. చివరకు ప్రధాని మోదీ కూడా గెలుపు వాకిట నిలిచిన అభ్యర్థుల కోసం ఓ ట్వీట్ చేశారు. అపజయాలు కఠినంగానే అనిపిస్తాయి, కానీ మీరు గుర్తుంచుకోండి, మీ ప్రయాణానికి ఇదే ముగింపు కాదు. పరీక్షలో నెగ్గే అవకాశాలు మున్ముందు ఇంకా ఉంటాయి. వీటికి మించి మన దేశం మరెన్నో అవకాశాలకు వేదిక. మీ మెరిట్ నిజంగా ప్రకాశించగల మరెన్నో అవకాశాలని అన్వేషించండి, కష్టపడండి అంటూ ట్వీట్ చేశారు. ఒక్కసారి ఓటమి ఎదురవగానే చాలామంది కుంగిపోతారు. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటారు. కానీ కష్టానికి ఎదురీదుతూ ఓటమి ఎదురైనా ప్రతిసారి మరింత రెట్టించిన ఉత్సాహంతో కునాల్లా పోరాడేవాడు జీవితంలో ఎన్నటికైనా విజయం సాధిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.